హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన టైలరింగ్. ఈరోజు వీడియోలో శారీకి ఫాల్ ఎలా కుట్టాలో చూద్దామండి. దీనికి పెద్ద టైలర్సే అవసరం లేదండి, జస్ట్ రైట్ కుట్టు వేయడం వస్తే సరిపోతుంది. ఈ సిల్క్ శారీ అయినా, కాటన్ శారీ అయినా, ఇలా ఫ్యాన్సీ శారీ అయినా, ఏ శారీ అయినా కూడా మనకి ఒగ్గులు లేకుండా నీట్ ఫినిషింగ్తో మనం ఎలాగా శారీకి ఫాల్ ఎలా వేసుకోవాలనేది చూద్దామండి. ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్జెస్ రెండు సమానంగా పెట్టుకొని ఎడ్జెస్ అనేవి నీట్గా కట్ చేసేసుకోండి. టూ సైడ్స్కి కూడా నీట్గా ఎడ్జెస్ అనేవి కట్ చేసేసుకొని మనం ఎడ్జెస్ని ఒక కుట్టు ఆల్రెడీ మనకి ఇచ్చేసి ఉంటుంది కదండి, మనకి వచ్చేటప్పుడే తయారీలోనే ఒకవైపు కుట్టేసి ఉంటాయి కదా, ఆ కుట్టు అనేది పైవైపు పెట్టేసుకొని అంచుని కొంచెం మడత పెట్టి కుట్టు అనేది వేసుకోండి. ఒక 1/2 ఇంచు లోపలికి మడత పెట్టుకొని కుట్టు వేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ ఏం అవసరం లేదండి, నార్మల్ ఫోల్డ్ చేసేసుకొని కుట్టు అనేది వేసుకోండి. జస్ట్ మనకి స్ట్రైట్ కుట్టు వేయడం వస్తే చాలండి, మన ఫాల్ అనేది మనమే చక్కగా వేసుకోవచ్చు. చూడండి, ఇలా జాగ్రత్తగా నిదానంగా కుట్టుకోండి. ఒక 1/2 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోండి. శారీని నీట్గా మన వైపు పెట్టేసుకొని ఎక్కడైతే మీరు రైట్ సైడ్ ఉందో అది కిందకి పెట్టేసుకోండి, రాంగ్ సైడ్ని పైకి పెట్టేసుకొని అంచులు కుట్టేసుకున్నాక పెట్టేసుకొని ఇలా టేప్ ఉంటే మీరు 10 ఇంచెస్కి ఒక మార్క్ అయితే చేసుకోండి. అంటే 10 ఇంచెస్ దగ్గర నుంచి మనం ఫాల్ వేయడం స్టార్ట్ చేస్తామన్నమాట. లేదు అనుకుంటే హ్యాండ్ పెట్టేసుకొని, చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్ పెట్టేసుకొని అలా కొలుచుకోండి. ఒక ఏమంటారు దీన్ని, ఒక జాన అలాగే ఒక హాఫ్ కొలిచేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు నీట్గా ఎక్కడా కూడా ఉగ్గులు లేకుండా శారీని నీట్గా పరుచుకున్నాక మనం కుట్టుకున్న ఫాల్ని ఆ 10 ఇంచెస్ ఎక్కడికి వచ్చినాయో అక్కడికి పెట్టేసుకొని ఒక పిన్ పెట్టేసుకోండి. ఫాల్ కదలకుండా ఒక పిన్ అనేది పెట్టేసుకోండి. ఇందాక మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడే పెట్టుకొని ఒక పిన్ పెట్టేసుకోండి. చాలా ఈజీ అండి ఫాల్ కుట్టడం అనేది. కానీ మీకు కుట్టడం చిన్న చిన్న ట్రిక్స్ తెలియకపోతే మాత్రం ముగ్గులు వచ్చేస్తాయి. ఈ చివర మీరు ఎక్కడైతే పెట్టుకున్నారో మార్క్ చేసుకున్నారో అక్కడికి నీడిల్ దింపుకుంటూ ఫాల్ అనేది ఇటువైపు రాకూడదండి, అలా అని బాగా పైకి పెట్టేసుకోకూడదు. ఎడ్జ్లో పెట్టుకొని నీట్గా కుట్టు అనేది వేసేసుకోండి. ఇటువైపు కుట్టడం ఈజీయేనండి, జాగ్రత్తగా మీరు ఫ్యాబ్రిక్ని జరుపుకుంటూ నీట్గా కుట్టుకోవాలి. చూడండి, అలా చివరికి పెట్టుకొని నిదానంగా కుట్టుకోండి. కిందకి ఫాల్ వచ్చేసినా కూడా మనకి ఫినిషింగ్ అనేది బాగోదు. చూడండి, కిందకి ఫాల్ అనేది కిందకి వచ్చేయకూడదండి, ఫాల్ అసలు కనిపించకూడదు మనకి అవతలకి. అంచు మీదే పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక పాయింట్ మార్జిన్తో అంచు మీద పెట్టుకొని జాగ్రత్తగా కుట్టుకోండి. మీరు ఫాల్ కుట్టడానికంటే ముందు ఫాల్ని తడపాలండి. ఫాల్ తడిపేసి ఐరన్ చేసేసి మనం రెడీగా పెట్టుకోవాలి. అప్పుడే మనకి తర్వాత మన శారీకి ఫాల్ వేసిన తర్వాత మనకు ఫాల్ అనేది దగ్గరికి పడిపోకుండా కుచ్చుల కింద రాకుండా ఉంటుందండి. ముందే మనం తడిపేసుకుంటే, మనకు కాటన్ ఫ్యాబ్రిక్ ఇస్తారు కాబట్టి ముందే ఫాల్ని తడిపేసుకోవాలి. చూడండి, నిదానంగా కుట్టుకుంటా రండి. అలాగే నిదానంగా పైకి వెళ్ళకుండా ఫాల్ అనేది కిందకి వెళ్ళకూడదండి, ఒకే లెవెల్లో కుట్టుకుంటా వచ్చి అలా చివరికి వచ్చాక ఎక్కడైతే మీరు మడత పెట్టి కుట్టుకున్నారో అక్కడికి వచ్చాక చిన్న రఫ్ ఇచ్చేసుకొని అక్కడితో కట్ చేసేసుకోండి దారం అనేది. ఇప్పుడు మళ్ళీ మనం పైనుండి యువతలకి కుట్టడం ఈజీయేనండి, ఎవరైనా కుట్టగలరు, కొంచెం ఈజీగా కుట్టగలము. కానీ యువతలకి కుట్టేటప్పుడు మనకి ఉగ్గులు వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలంటే ఈ పిన్స్ అనేవి మనకు బాగా ఉపయోగపడతాయండి. ముఖ్యంగా బిగినర్స్కి మీరు చక్కగా అక్కడెక్కడ ఇలా పిన్స్ అనేవి పెట్టేసుకున్నారంటే మీకు ఫ్యాబ్రిక్ ఎటు కదలదు, పైకి కిందకి అవ్వదు, ఉగ్గుల కింద కూడా రాదు. కాబట్టి ఇలా పిన్స్ అనేవి మీరు పెట్టుకోవాలండి అక్కడక్కడ. ఈ బిగినర్స్కి ఇది ఒక టిప్ అండి. చక్కగా మీరు అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకొని అడ్జస్ట్ చేసేసుకొని కుట్టారంటే మీకు చక్కగా అద్దినట్టు వస్తుంది ఫాల్ అనేది. చూడండి, నీట్గా పిన్స్ అనేవి పెట్టేసుకోండి. పిన్స్ పెట్టుకునేటప్పుడు కూడా మీరు ఫ్యాబ్రిక్ని సర్దుకుంటూ నీట్గా ఎక్కడ ఉగ్గులు లేకుండా పిన్స్ అనేవి పెట్టుకోవాలండి. మీరు ఉగ్గులు ఉన్నట్టు పిన్స్ పెట్టుకున్నారంటే మీకు కుట్టేటప్పుడు కూడా ఉగ్గులు వచ్చేస్తాయి. సర్దుకుంటూ పెట్టుకోండి. తర్వాత కొంచెం అడ్డంగా తిప్పుకొని మీరు ఫాల్ అనేది అంచు అనేది కొంచెం తిప్పుకొని ఎక్కడైతే మీరు ఇందాక కుట్టు వేసుకున్నారో అటువైపుకి ఎడ్జ్లోకి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. అడ్డంగా రఫ్ ఇచ్చుకోండి. అక్కడ కూడాని నీడిల్ని దింపుకొని ఫ్యాబ్రిక్ మన వైపు తిప్పుకుంటూ అవతల వైపు స్లోగా కుట్టుకుంటా రండి.
చూడండి, అలా నిదానంగా కుట్టుకోండి. ఎక్కడా కూడా మీరు లాగకండి. లాగకుండా అక్కడక్కడ మనకి ఒక్కొక్కసారి మిషన్ కుట్టిచ్చేసినప్పుడు ఉగ్గుల కింద వస్తుందండి ఫాల్‌కి. ఆ ఉగ్గులొచ్చిన దగ్గర మీరు కొంచెం ఆ దారాన్ని కట్ చేసుకున్నారంటే ఆ ఉగ్గులనేవి దారం లూజ్ అయ్యి సర్దుకుంటాయండి. లేదు మీరు ఆ ఉగ్గు మీదే ఫాల్ కుట్టుకుంటూ వచ్చారంటే ఇంకా ఉగ్గుల కింద పడిపోతుందనమాట. అందుకని అక్కడక్కడ కావాలంటే చిన్న చిన్న కట్స్ పెట్టేయండి. అందులో కుట్టిచ్చిన దారాన్ని మీరు కట్ చేసేయండి. కట్ చేసేస్తే మీకు నీట్‌గా వస్తుందండి కుట్టనేది. ఎక్కడ ఉగ్గులు రాకుండా వస్తుందనమాట టిప్ పాటించారంటే. అలా నిదానంగా కుట్టుకుంటా రండి. చివరి వరకు కూడా ఒకే లెవెల్‌లో కుట్టాలండి. కుట్టు మీరు పైకి వేసుకోకూడదు, కిందకి వేసుకోకూడదు. ఎడ్జ్‌లోనే కుట్టు పడేలాగా కుట్టుకోండి. ఎంత బిగినర్స్ అయినా ఫస్ట్ టైం ఫాలో చేయడమైనా కూడా మీరు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కుట్టారంటే నీట్‌గా వస్తుంది. కుట్టేటప్పుడు అలా లాగుతూ కుట్టమాకండి. ఫాల్‌ని మీరు లాక్కుంటూ కుట్టకూడదండి. ఫాల్‌ని అలా ఫ్రీగా వదిలేయాలి. ఫ్రీగా వదిలేసి ఎక్కడైనా మీకు మిషన్ కుట్టు ఫాల్‌కిస్తే అలా కట్ చేసేసుకోండి దారాన్ని. కట్ చేసుకున్నారంటే ఫ్రీ అయిపోతుందనమాట. అక్కడ మీకు ఫ్యాబ్రిక్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఉగ్గులు పడకుండా ఉంటుంది. అలా నిదానంగా కుట్టుకోండి. ఎక్కడ కూడా ఫ్యాబ్రిక్‌ని లాగమాకండి. లాగారంటే అది ఇంకా ఉగ్గు పడిపోతుందండి. మీరు తర్వాత తడిపేకి కూడా ఉగ్గుల కింద కనిపిస్తుంది. కుచ్చిళ్ళనేవి మనకి నిలబడకుండా లెగుస్తాయన్నమాట పైకి. అలా నిదానంగా కుట్టుకోండి. ఫ్యాబ్రిక్ చివరికి వచ్చేసాక రఫ్ అనేది లాగేసుకోండి. పాదాన్ని పైకి పెట్టి మన వైపు తిప్పేసుకొని ఆ అంచుకి ఎలా ఉందో అంచుని అలా సర్దుకోవాలండి. సర్దుకోకపోయినా ఉగ్గులు వచ్చేస్తాయి. నీట్‌గా ఫ్యాబ్రిక్‌ని సర్దుకోకపోతే. అలా కుట్టుకొని రఫ్ ఇచ్చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఏరియాల్లో ఫాల్‌కి ఎంత తీసుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.